ఎందుకంటే ఒక కపుల్, ఎందుకంటే శుభమాన పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీ భవ అంటాం, అంతేగాని ఇంకేదో అనం. అది అనేది సంస్కారం. ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అన్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు. సో వాటన్నిటికీ సంస్కారం ప్రధానం. కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను, బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి, వీటి కులాలు ఏంటండి? అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువతే కదా, తప్పు కదా. అసలు కులాలేంటి, మతాలేంటి అంటే నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయాలి ఇస్తే, అది ఎవరు వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు, లేకపోతే లేదు. బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటమే కాదు, ఒక వికృతమైన పోకడది. వీళ్ళు విడిపోతారు, ఒక 2 ఏళ్ళలో ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు. ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయన. ఇప్పుడు మనం చెప్తుంటారు, ఇప్పుడు ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి. అది ఫేక్ కాలే అవుద్ది, బట్ భయపడతాం, అందరూ అలర్ట్ అవుతాం, అందరూ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత ఆగతాయని పట్టుకుని జైల్లో వేస్తారు. అలాంటి ప్రక్రియ జరగాలి. లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు, ఈ హీరోయిన్ చచ్చిపోద్ది, లేకపోతే విడిపోతారు, ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో పొలిటికల్ ప్రెడిక్షన్స్ వీటిని మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన, ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే ఫిల్మ్ ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్, ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక 24 క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్లు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకగ్రీవంగా వెళ్ళి సార్ ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు. అంటే నువ్వు ఎంతమందిని అన్నావు, ఇన్ని మాటలు అన్నప్పుడు ఎవ్వరు రియాక్షన్ రాలని సేపు చాలా మంది ఓహో నేను ఇదని. ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇది అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉంటుంది, బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తారండి అసలు. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.